హాయ్ వ్యూవర్స్, మిరాయ్ ఈ సినిమా సృష్టిస్తున్నటువంటి రికార్డులు అన్నీ నీకు. టీజీ విశ్వప్రసాద్ ప్రొడ్యూసర్. ఆ సినిమాకి పెట్టిన బడ్జెట్ 60 కోట్లు. బట్ ఆ సినిమా విజువల్స్ చూస్తే సినిమా చూస్తున్న ఎవరైనా సరే 200 కోట్లు పెట్టారనిపిస్తాం. ఎందుకంటే మొన్న ఆ మధ్య వచ్చిన ఆదిపురుష్ కానీ, ఆ తర్వాత వచ్చినటువంటి ఈ త్రిబుల్ ఆర్ కానీ, ఈ మధ్యన ఇంకొన్ని సినిమాలు 100 కోట్ల సినిమాలు తీశారు కదా, వాటిలో ఉన్నటువంటి గ్రాఫిక్స్ని చూసి, నిన్న వచ్చింది కదా మహావతార నరసింహ, ఆ సినిమాల గ్రాఫిక్స్ చూసి ఇంత తక్కువబడి ఇంత అద్భుతమైన గ్రాఫిక్స్ అని అన్నారు. అలా ఇప్పుడు ఈ సినిమాలు కూడా అదే అంటున్నారు. సో ఎంతోమంది నిర్మాతలకు ఇది ఒక పెద్ద పాఠం, ఎంతోమంది సినీ హీరోలకు ఇది ఒక పెద్ద పాఠం. తక్కువ బడ్జెట్తో 60 కోట్ల పెద్ద బడ్జెట్ కానీ తక్కువ బడ్జెట్ మన కంపేర్ టు రిమైనింగ్ బడా హీరోస్ 60 కోట్ల బడ్జెట్తో అద్భుతమైన కంటెంట్తో అద్భుతమైన గ్రాఫిక్స్తో సినిమాని తీస్తే జనాలు ఎలా ఆదరిస్తారంటానికి ఇది ఒక ఎగ్జాంపుల్. మహావతార నరసింహలో కానీ, ఇక్కడ మన మిరాయ్ సినిమాలో కానీ రెండింటిలో కూడా ధర్మం అనేది ఉంది, సనాతన ధర్మం. మహావతార నరసింహ సినిమాలో కూడా చెడుని అంతమొందించడం, ఇక్కడికి వచ్చేసి కూడా చెడుని అంతమొందించడం. చెడు చేతికి ఊహించినటువంటి ఆయుధం అనేది వెళ్ళకూడదు. ఈ సినిమాలో కూడా ఏంటి, మనోజ్ వచ్చేసి మహావీర్ లామ, అతని చేతికి ఏంటి అమరత్వం. అతనికి ఇంకా చావులేని విధంగా అతను వరం రాకూడదు, ఆ శక్తి చేతికి వెళ్ళకూడదు. అది ఆపే విధంగానే ఈ 9 గ్రంథాలు అత్యంత కీలకమైన గ్రంథం ఏదంటే దాన్ని కాపాడే విధంగానే ఇతను ఇక్కడ. సో ఫైనల్ ఇప్పుడు నేను చెప్తున్నది, ఈ సినిమా చూసినటువంటి వాళ్ళు నాన్ హిందువులు సెక్యులర్గా ఉంటున్న వాళ్ళు పిసుక్కుంటున్నారు కొంతమంది. ఏమని, ఒకప్పుడు హిందూ ధర్మాన్ని ఎగతాళి చేస్తూ సినిమాలు వస్తే చూసేవాళ్ళు పగలబడి నవ్వేవాళ్ళు, బ్రాహ్మణుల్ని ఎగతాళి చేస్తూ సినిమాలు వస్తే నవ్వేవాళ్ళు. కానీ ఇప్పుడు ధర్మం యొక్క గొప్పతనం చెబుతూ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ఆ గొప్పతనాన్ని విజువల్ రూపంలో చూపిస్తూ ఉంటే, వీణుల విందుగా ఉంటే, కనుల పండుగగా ఉంటే, అసలు సనాతన ధర్మం ఇంత గొప్పదని చెప్పేసి అంతా మాట్లాడుకుంటూ ఉంటే, అప్పుడు ఆ వస్తున్న కలెక్షన్స్ చూసి ఇప్పుడు చెప్పడని అంటున్నా. సో చెప్పాల్సింది నేను ఒకటి సింపుల్ పాయింట్. అతను తేజ సజ్జ అతను తక్కువ డబ్బులు తీసుకున్నాడట. మంచు మనోజ్ 3 కోట్లు ఆమె తీసుకున్నాడట. శ్రీయ 2 కోట్లు అనట. సినిమాలో ఉన్నటువంటి తారక ఆల్మోస్ట్ అంతా కూడా 3 కోట్లు లోపు ఉన్నటువంటి వాళ్ళే. హార్డ్లీ హీరోలు హీరోయిన్లు నటికి వచ్చిన రెమ్యునరేషన్ మొత్తం కూడా తిప్పి కొడితే 10 కోట్ల 15 కోట్ల లోపు. మిగతా అంతా సినిమా మీద పెట్టేశారు. అద్భుతంగా సినిమాని ముందుకు తీసుకెళ్లారు. ఫస్ట్ డే కొంచెం డిబేట్ టాక్ వచ్చింది, సెకండ్ డేకి సూపర్ హిట్ టాక్ వచ్చింది, థర్డ్ డేకి తిరుగులేని విధంగా బంపర్ హిట్ కొట్టబోతుందని అంటున్నారు. అంతిమంగా మరలా చెప్తున్నా, మిరాయ్ సినిమా చూసి మిరపకాయలు తిన్నోళ్ళకి మళ్ళీ గగ్గులు ఎవరైతే పెడుతున్నారో, కూర్చున్న మంచిలు దాగి ఆ సినిమాలో చూపించిన ధర్మం ఏదైతే ఉందో అదే భారతీయులు ఫాలో అవుతారు. అందరినీ కూడా వసుదైవ కుటుంబం అంటూ మనం అనుకుంటాం. కానీ ఎప్పుడైతే ఎవడైతే మా ధర్మం మీదకి వచ్చి ఏదైనా చేతనాన్ని చూశాడు అనుకోండి, మా మీదకు వచ్చి మా ధర్మాన్ని తక్కువ చేద్దామని వాడే సుప్రీం అన్నట్టు బిహేవ్ చేద్దాం అనుకున్నాడు అనుకోండి, ఆ రోజు వాడు తాట తీసి అవతల పడేస్తాం. అదే మొన్న హనుమాన్ అయినా మహావతార నరసింహ అయినా ఇప్పుడు ఇదేనా. మహావతార నరసింహ అన్నప్పుడు ఓకే, హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు దాని సమస్య కాదా. బట్ రీసెంట్ టైమ్స్ అన్నప్పుడు ఆ హనుమాను ఇప్పుడు ఇదిగో ఇది. ఓవరాల్గా మరలా చెప్తున్నా, ఎప్పటికైనా సరే ఈ సృష్టిలో శాశ్వతమైనది సనాతన ధర్మమే, ఈ సృష్టిలో సత్యమైనది సనాతన ధర్మమే. ఆ సనాతన ధర్మం అంటే మరల ఏంటి, మంచే గెలిచింది, చెడు గెలవదు. మానవ సేవే మాధవ సేవ, అది కూడా మైండ్లో పెట్టుకోండి. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ, ఆ తర్వాతే దేవుడు, ఇది కూడా మైండ్లో పెట్టుకోండి. అదే నా ధర్మం చెప్పింది, అదే నేను ఫాలో అవుతున్నా. ముందు నా కుటుంబం, ఆ తర్వాత సమాజం, ఆ తర్వాత దేవుడు. అంతే తప్ప దేవుడే ముందు అని గొర్రెలాగా మాత్రం బతకండి. ఎందుకంటే ఆ దేవుడు కూడా నువ్వు చేసే మంచిని కోరుకుంటూ ఉంటాడు. నువ్వు చేసే మంచి అంటే 10 మందికి మంచి చేయమని చెప్పేసి, నిన్ను కన్నవాళ్ళని కాపాడుకోమని చెప్పేసి. అర్థమైందా?